Hello everyone, welcome back to our channel Learn with Sahira. In this video, I am going to give you the damn sure important questions for degree 4th semester second language Telugu. ఒకవేళ మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉంటే మీకు 4th సెమిస్టర్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉంటే ఈ వీడియో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను పేపర్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేస్తాను మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. మీరు ఈ క్వశ్చన్స్ చదివి పక్కాగా మీ తెలుగులో ఓ గ్రేడ్ సాధించవచ్చు. యూ క్యాన్ స్కోర్ ఓ గ్రేడ్ ఇన్ యువర్ తెలుగు ఎగ్జామినేషన్ బై ఫాలోయింగ్ దిస్ వీడియో. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్ us గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం పేపర్ ప్యాటర్న్ చూద్దాం. కానీ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ లర్న్ విత్ సాహిరాలో న్యూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని రికమెండ్ చేయండి, సరేనా? ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఇది పేపర్ మొత్తం మీకు 80 మార్క్స్కి ఉంటుంది. నార్మల్గా మీకు తెలిసి ఉండొచ్చు, మీ లాంగ్వేజెస్ లేదా మెయిన్ సబ్జెక్ట్స్ 80 మార్క్స్ పేపరే. మీ నాన్ కోడ్ సబ్జెక్ట్స్ లేదా కంప్యూటర్ సబ్జెక్ట్స్ అవి 40 లేదా 50 మార్క్స్కి ఉంటాయి. కానీ మీ తెలుగు 80 మార్క్స్. ఈ 80 మార్క్స్ 2 పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. తెలుగులో ఇది ఆ ఇంకా సెకండ్ ఆ, సరేనా? సో ఇక్కడ పార్ట్ ఏ ఈజ్ టోటల్లీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ పార్ట్ బి ఈజ్ బేస్డ్ ఆన్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ మీకు సందర్భ సాహిత్య వాక్యాలు, గ్రామర్, వొకాబులరీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ 2025లో మీ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. ఇక్కడ మీరు పార్ట్ బిలో లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాస్తారు, పార్ట్ ఏలో కూడా అవే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కానీ మీరు షార్ట్గా రాయాలి, సరేనా? ఇక్కడ సమ్మరీస్ రాయాలి, ఇక్కడ షార్ట్గా ఆన్సర్స్ రాయాలి. సో పార్ట్ ఏలో కంప్లీట్లీ ఫస్ట్ మనం పార్ట్ ఏ గురించి డీటెయిల్గా చూసుకుందాం. పార్ట్ ఏలో మీకు 1 to 6 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. అంటే 6 క్వశ్చన్ ఆన్సర్స్, 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 4 అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు 5 మార్క్స్ క్యారీ చేస్తుంది, ఓకేనా? 5 into 4 = 20. పార్ట్ ఏ కంప్లీట్లీ 20 మార్క్స్ కోసం. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది, 5 మార్క్స్ ఇంకా 20 మార్క్స్ ఇక్కడ పార్ట్ ఏలో స్కోర్ చేయాలంటే ఎన్ని సైడ్స్ రాయాలి మేడం? ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు 1.5 సైడ్ రాయాలి. ఇది ఒక పేజ్ అనుకోండి, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యి ఇక్కడ హాఫ్ రావాలి, అప్పుడే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు మేడం మేము హాఫ్ కూడా రాయమంటే 1 సైడ్ ఈజ్ కంపల్సరీ. ఓన్లీ హాఫ్ సైడ్ రాసి 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది తప్పు, సరేనా? 6 క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ 4 అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ 5 మార్క్స్ క్యారీ చేస్తుంది. 1.5 సైడ్ మీరు రాయాలి, ఓకేనా? ఇప్పుడు లాంగ్ పార్ట్ బి గురించి మనము డిస్కస్ చేద్దాము. పార్ట్ బిలో మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో మీరు 4 కూడా అటెంప్ట్ చేయాలి. కానీ డోంట్ వరీ, హియర్ యూ విల్ బీ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్. అంటే ఏ లేదా బి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఏ మీకు వస్తే లేదా ఏ ఈజీ కనిపిస్తే ఏ ప్రిపేర్ అయితే ఏకి వెళ్ళొచ్చు బిని వదిలి, లేకపోతే ఏ వదిలి బికి వెళ్ళొచ్చు, సరేనా? ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు 50 మార్క్స్ క్యారీ చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ 50 మార్క్స్ కోసం ఎన్ని సైడ్స్ రాయాలంటే 3.5 సైడ్ ఈజ్ మస్ట్. 3.5 లేదా 3 సైడ్స్ అయితే కంపల్సరీ రాయాలి. ఎందుకంటే 15 మార్క్స్ క్వశ్చన్, 3 సైడ్స్ అయితే పక్కా. ఇప్పుడు 7th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, 8th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, 9thలో 10thలో ఏం అడుగుతాడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము యూనిట్ 1 ప్రాచీన పద్య భాగంలో వెళ్దాం. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. పేపర్ ప్యాటర్న్ అయిపోయింది, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్దాం. యూనిట్ 1 ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్స్ ఉన్నాయి, ఓకేనా? 3 లెసన్స్. ఈ 3 లెసన్స్లో 3 లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏవైనా 2 మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ హ్యాండ్స్లో 30 మార్క్స్ ఉంటాయి. 15 కాదు, 30. ఎందుకంటే 2 క్వశ్చన్స్, 2 లాంగ్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో నుంచే ఇస్తారు. అందుకోసం మీరు యూనిట్ 1 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. 30 మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి ప్రాచీన పద్య భాగం మీరు పర్ఫెక్ట్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, నరదగానం ఆశ్చర్యం, వాగ్దాన భంగం, నరసింహ శతకం. మీరు దీంట్లో నరసింహ శతకం వదిలేయండి, ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్. నరసింహ శతకం వదిలేసి ఈ 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఇక్కడ 7th క్వశ్చన్ ఉంది కదా, 7th క్వశ్చన్ పద్యం ఇస్తారు. పద్యం ఏ లేదా బి. పద్యం ఈ లెసన్ లేదా ఈ లెసన్లో నుంచి ఇస్తారు. ఈ లెసన్లో కూడా ఇవ్వచ్చు, కానీ మీరు 2 పర్ఫెక్ట్ అయిపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇది వదిలేసి దీంట్లో నుంచి అటెంప్ట్ చేయొచ్చు. అందుకోసం పద్యంకి మీకు 15 మార్క్స్. మరి
మీకు పద్యంకి ఇక్కడ 15 మార్క్స్. మరి ఒక సమ్మరీ క్వశ్చన్ ఇస్తాడు. 7th పద్యం కదా, 8th సమ్మరీ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఏవైనా 3 నుంచి ఒక సమ్మరీ క్వశ్చన్ అడుగుతారు, 2 ఇస్తారు. దాంట్లో మీరు ఒకటి అటెంప్ట్ చేయాలి. 15 మార్క్స్, 15 + 50 30 కదా. సో ఇక్కడ నా సజెషన్ ఏముందంటే, మీరు ఇది ఫస్ట్ వన్ నారదగానం ఆశ్చర్యం, ఇంకా వాగ్దాన భంగం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి. ఏవైతే పద్యాలు మీరు చదవాలి అది కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 3 ఇంపార్టెంట్ పద్యాలు నేను ఇస్తున్నాను. ఈ 3 పద్యాలు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 15 మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి, నో డౌట్. సరేనా? మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకా మీ వర్క్ బుక్లో లేదా మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడున్న ఈ పద్యాలు సర్చ్ చేసి చదువుకోండి. సరేనా? సెకండ్ వన్ ఈజ్ దిస్. సెకండ్ వన్ పద్యం ఇది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ ఈ పద్యాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ మీకు 15 మార్క్స్ వస్తాయి. అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి, పద్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 3 పద్యాలు ఇచ్చినా ఏం బిగ్ డీల్ లేదు. సో పర్ఫెక్ట్గా 3 పద్యాలు ప్రిపేర్ కాండి. ఇప్పుడు 7th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయబోతారు. ఏ లేదా బిలో ఏ పద్యమైనా వచ్చినా ఆ పద్యం మీరు అటెంప్ట్ చేయండి, 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సమ్మరీ క్వశ్చన్. మళ్ళీ సమ్మరీ క్వశ్చన్లో ఏముంటుంది, మళ్ళీ ఈ 2 లెసన్స్లో నుంచి ఏవైనా సమ్మరీ క్వశ్చన్ అడిగితే మీరు సమ్మరీ క్వశ్చన్ రాసేయండి. 8th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసేస్తారు సమ్మరీ. ఫస్ట్ యూనిట్లో నుంచి 8th క్వశ్చన్ సమ్మరీ అటెంప్ట్ చేస్తే 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ 9th క్వశ్చన్ యూనిట్ 2 ఆధునిక పద్య భాగంలో నుంచి అడుగుతాడు. ఆధునిక పద్య భాగంలో కూడా 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్లో ఏవైనా 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు. నరుడా నేను నరుడా, ఇది అర్థగీతం. సో ఇక్కడ దేవరకొండ దుర్గం వదిలేసి ఇవి 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే దేవరకొండ దుర్గం కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఇవి మీరు ఈజీగా చదువుకోవచ్చు, కాళోజీది, ఇంకా ఇది అర్థగీతం. సరేనా? సో ఇక్కడ మీరు ఇవి 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు 9th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, 15 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 3. సరేనా? యూనిట్ 3లో నుంచి 10th క్వశ్చన్ అడుగుతాడు. 10th క్వశ్చన్లో ఇక్కడ 5 లెసన్స్ ఉన్నాయి. భయపడకండి 5 లెసన్స్ చదవాలా అని. మీరు 5 లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి అరుణోదయం, ఇది బ్రౌన్ సాహిత్య సేవ, మన గ్రామనామాలు, నీవురు తిలిగిన నిప్పు, కొండమల్లెలు. ఈ 5 నుంచి ఏవైతే మీరు చదవాలి నేను చెప్తున్నా. అర్ధరాత్రి అరుణోదయం పక్కా చదవాలి, మన గ్రామనామాలు చదవండి, ఇంకా నీవురు తొలగిన నిప్పు. ఇవి 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి. కొండమల్లెలకు ఒక్కసారి రీడింగ్ ఇవ్వండి సరిపోతుంది. చాలా ఈజీ లెసన్స్. మీరు ఖాళీ ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మంచిగా అటెంప్ట్ చేయొచ్చు. కొండమల్లెలు ఒక్కసారి రీడింగ్ ఇవ్వండి, సరేనా? సేఫ్ సైడ్ కోసం. కానీ ఇవి 3 మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 10th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా ఇవి నేను ఏవైతే లెసన్స్ చెప్పానో అవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే షార్ట్ క్వశ్చన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేసి 20 మార్క్స్ సాధించవచ్చు. సరేనా? ఒక్కసారి పద్యాలు మంచిగా ప్రిపేర్ కాండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏముండదమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ లెసన్సే. ఏవైతే నేను ఇంపార్టెంట్ లెసన్స్ అన్నానో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సమ్మరీ రాసి పడేయాలి అంతే. ఇది అది రాయడం అవసరం లేదు. ఏ క్వశ్చన్ అడిగినా ఇది నారదగానం ఆశ్చర్యం నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు సమ్మరీ రాయాలి అంతే. అందుకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్లుగా లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఇంకా తెలుగు లేదా అరబిక్ సెకండ్ లాంగ్వేజెస్లో ఏమి ఉండవు. మీరు సమ్మరీ రాసి పడేయాలి అంతేనా? సో మీరు ఒకవేళ నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కాకపోతే అంటే జాయిన్ కాలేరు ఇప్పటి వరకు అంటే జాయిన్ కాండి. అక్కడ పీడిఎఫ్స్ ఇంకా నోట్స్ అవైలబుల్ ఉంటాయి. సరేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.